పెస్టిసైడ్స్‌లో వాటిలో కూడా ఏంటంటే యశ్వంత్ ఎప్పుడు కూడా ఎక్కువ కంపెనీలు స్మాల్ రీజనల్ ప్లేయర్స్ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌లో చేసే ఇండస్ట్రీలు కొన్ని ఇండస్ట్రీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా పెట్టి అక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాలోనే ఇవ్వటం, లేకపోతే నెల్లూరు జిల్లాకు వరకటం, కోస్తాల వరకే ఇవ్వటం చేస్తా ఉంటారు. కొంతమంది ఒరిస్సాలో గాని, కొంతమంది మహారాష్ట్రలో గాని అలా కొన్ని పాకెట్స్‌లో చేసేవాళ్ళు పెద్ద కంపెనీలుగా అవ్వవు. అందుకని మనం పెద్ద కంపెనీలనే సెలెక్ట్ చేసి, స్క్రీన్ చేసి ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇందులో రెండే కంపెనీలు నాకు కనపడుతున్నాయి. ఏవి పెర్ఫార్మెన్స్ బానే ఉండి, అంటే బ్రహ్మాండంగా లేకపోయినా బానే ఉండి, లేదా పెర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గితే ప్రైస్ ఇంకా ఎక్కువ తగ్గిన కంపెనీలు, పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు ఏంటి అని అడిగితే 2 కంపెనీలు కనపడ్డాయి. ఒకటి పిఐ ఇండస్ట్రీస్. అది రూ. 3,753 ఉంటే నా లెక్క ప్రకారం 5,250 దాకా వెళ్ళాలి. అంటే 40% అప్‌సైడ్ ఉంది. రెండోది బేయర్ క్రాప్ సైన్సెస్. అది 38% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 తప్ప పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్‌లో పెద్ద కంపెనీలు ఎక్కువగా లేవు కాబట్టి రావట్లేదు. చిన్న కంపెనీలు ఉండొచ్చు. కానీ చిన్న కంపెనీలు కొనుక్కుంటే మార్కెట్‌లో కరెక్షన్ వస్తే మన ఆస్తి అంతా కరిగిపోతుంది. అందువల్ల చిన్న కంపెనీల కన్నా లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టించడానికి కాన్షియస్‌గా నేను చేసిన ప్రయత్నం మాత్రమే ఇవి.